జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవాన్ని, ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూప సమస్త దైవిక శక్తులతో వచ్చి మనందరి హృదయాల్లో చుక్కాసిల్లుతామని ఆత్మపూర్వకమైన అమ్మ మీ దివ్యమైన శ్రేణకంలో మా అందరి హృదయాల్లో ఉండటం వల్ల కలిగే నిర్వికల్ప సమాధి స్థితిని దయచేసి మాకు ప్రసాదించి హృదయం దగ్గర 2 అరచేతులు ఉంచి 3 మహామంత్రాలు అందరి కలిగితో తీసుకుని ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సర్సార్ స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. దయామూర్తి అయిన భూమాత మీద 2 అరచేతులు ఉంచి భూమాత దయావతి గణేష్ని అయస్కాంత శక్తి, హనుమంతుని ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని ఈ మంత్రాల ద్వారా ప్రసాదించమని విన్నవించుకుంటూ ఈ మంత్రాలు అందరి కలిగితో తీసుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రాతర్నమాం హృది సంస్కృతాత్మక సచ్చి సుఖం పరమహంస గతిం తూర్యం స్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమ నజభూత సంగం. ప్రాతర్నమా కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన తీసుకుంటాం. అమ్మ మీ ప్రేమని చైతన్యంతో మా 4 వైపులా కింద పైన సర్వకాల సర్వావస్థల యందు పరిపూర్ణమైన మీ రక్షణలో ఉంచాల్సిందిగా ఆత్మపూర్వకమైన విన్నపం. మనం మరొకసారి 2 అరచేతులు భూమాత మీద నుంచి మనం మూలాధారంలో ఉన్న బిందువు నుంచి శివ సాన్నిధ్యానికి చేరుతుంది. శివుని యొక్క ప్రారంభ దశని శిఖరానికి చేర్చమని విన్నవించుకుంటాం. సమస్త శక్తుల్ని మూలాధార చక్రంలో మధ్య భాగంలో ఉంచి లంబోదర గణేశుని ఇక్కడున్న సర్వదేవతల అనుగ్రహాన్ని బీజ మంత్రాల ద్వారా పొందుదాం. 2 అరచేతులు భూమాత మీద. ఓం లం 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 ఓం వం శం శం సం ఓం వం శం శం సం ఓం శం శం సం. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఇచ్ఛాశక్తిని అమ్మవారి వైపు, క్రియాశక్తిని మూలాధారం వెనుక వైపు నుంచి అమ్మ శక్తివంతమైన చైతన్యవంతమైన మూలాధార దగ్గర ట్రై చేసి మాకు ప్రసాదిస్తుంది. అమ్మవారి ముందు సవ్య దిశలో చైతన్యపరుస్తూ స్వస్తిక్ని డ్రా చేసి వృషపౌరులుగా మధ్యలో 4 బిందువుల నుంచి సవ్య దిశలో తిప్పుతూ ఈ మంత్రాలు చూస్తాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో.
ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. శ్రీ మాతాజీ దయచేసి విశ్వానికి శాంతిని ప్రసాదించి సమతుల్య స్థితిలోంచి సత్యయుగాన్ని ప్రారంభం. వినయ విధేయతతో భక్తి శ్రద్ధలతో వినయించుకుంటూ మనలో ఉన్న జన్మ జన్మల కుండలికి సహాయం చేస్తున్నందుకు నమస్కరించుకుని మన మూలాధార నుంచి కుడియారి చేతిని సవ్య దిశలో తిప్పి ఓంకారం తీసుకుని సహస్రానంలో ఉన్న దశమహాకుండలతో కలుపుతూ మన రెండు నాడుల్ని అంటే రెండు అరచేతి మధ్య భాగాల్ని మనం ఇక్కడ పరిశీలించుకుంటూ గమనించుకుంటూ నాడుల్లో ఉన్న చైతన్యం ఎలా పెరిగిందో గమనిస్తూ ఈ మూడు ఓంకారాలు ఓం 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 ఈ ఓంకారం ద్వారా మనం మనలో ఉన్న గతానికి సంబంధించిన కర్మల నుంచి విముక్తిని పొంది ఈ జన్మలో ఉన్న బాధల్ని దోషాలను భగవంతునికి వ్యతిరేకమైన శక్తులన్నింటినీ అమ్మవారి అగ్నిస్వరూపంలోకి విలీనం చేసి మనం పూర్తిగా స్వచ్ఛత పొందుతూ ఈ అనుభవాన్ని పొందుతాం. మూలాధారని సహస్రాల దాకా ఓంకారం, సహస్రాల పైన స్వాహా సదాల అనుగ్రహంతో ఈ పనిని మనం చేస్తాం. ఓం స్వాహా సదా. భూపురాలోని ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారి శక్తిని మనం చైతన్య రూపంలో 11 దైవ శక్తిని ఈ ధ్యానంలో మన చుట్టూ ఏర్పాటు చేసుకుంటూ గతానికి సంబంధించిన ఆందోళనలు తొలగించుకొని విన్నవించుకుంటూ ఈ అనుభవాన్ని సవ్య దిశలో పొందుదాం. 4 వైపులా ఓం. రెండవ శక్తి స్వరూపమైన మహాసరస్వతి అమ్మవారి శక్తిని ధన్వంతరి స్వరూపంలో మనకి వచ్చి ఔషధాన్ని ప్రసాదించి మన ఏమైనా అవసరమైన ఔషధాన్ని అణువుకి కనకడానికి ప్రసాదించుకుని మనం ఈ అనుభవాన్ని 10 దైవిక శక్తుల్ని ఔషధ రూపంలో మన చుట్టూ 4 వైపులా వ్యతిరేక దిశలో ఉంచమని విన్నవించుకుంటాం. భవిష్యత్తు ఆందోళనని కూడా తొలగించమని విన్నారు. ఓం. భూమాతను పట్టుకుని అమ్మ క్రీడా పింగళా నాడుల్ని సమతుల్యం చేసినందుకు ధన్యవాదాలు. మహోన్నతమైన మీ భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి మాకు మీ అనుమతిని సర్వదేవతల అనుగ్రహాన్ని ప్రసాదించి సుషుమ్నా మార్గం నుంచి బ్రహ్మనాడిలో ప్రవేశింపచేసి మా తండ్రి అయిన పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాల దగ్గర చేర్చాల్సిందిగా సాగిన ఆ అనుభవాన్ని మనం ఓంకారం ద్వారా పొందుతూ త్రిగుణాత్మక శక్తిని అమృత రూపంలో వచ్చి 4 దిక్కులు 4 మూలలు అమృతాన్ని ప్రసాదించి అణుకి కణకణానికి ప్రసాదించమని విన్నవించు. ఓం. కొద్ది సమయం భూమాతను 2 అరచేతులు శక్తివంతమైన భూపురాన్ని అలాగే మూలాధార చక్రాన్ని శక్తివంతం చేసుకుందాం. అమ్మవారి ఈ ప్రేమ అనే చైతన్యాన్ని మనందరి మూలాధార చక్రాల్లోకి లోపలికి తీసుకుంటాం. ఈ అనుభవాన్ని పొందిన తర్వాత ఈరోజు సోమవారం సహస్రారం తెలిసారు. సహస్రారానికి అనుభవాన్ని చేకూరుతుంది. ఇక్కడ భగవంతుడి చెప్పే సత్యం చైతన్య రూపంలో తెలుసుకోవాలంటే మనం ముందుగా నాభి దగ్గర ఉన్న ధర్మాలను వ్యాపించుకోవాలి. మనం ఒకసారి కుడియారి చేతిని మనం నాభి దగ్గర ఉంచుకుని ఇక్కడే మన అందరికీ వైకుంఠం ఉంది. భగవాన్ విష్ణు భగవాన్ యొక్క అనుగ్రహంతో మన లక్ష్మీ అనుగ్రహం ఈ అనుభవాన్ని పొంది మనం ఓం తమేవ సాక్షాత్ శ్రీ లక్ష్మీ విష్ణు సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాడి శ్రీ నిర్మలాదేవి నమః. భవసాగరంలో ఉన్న ధర్మాల్ని 10 మంది గురువుల అనుగ్రహాన్ని ప్రసాదం
ఇక్కడ ఉన్న ధర్మాల నుంచి ప్రేమను తీసుకుని తిరిగి సత్యం రావాలి. సత్యం అంటే భగవంతుడు చెప్పే చైతన్య రూపంలో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. త్వం తమేవ సాక్షాత్ శ్రీ ఆదిగురు దత్తాత్రేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఈ అనుభవాన్ని మనం ఈ సత్యాన్ని పొందుతూ విశేషంగా చూస్తూ మనందరి ఆత్మల కలయికతో ఇప్పుడు మనం సత్యాన్ని తెలియజేయమని వెళ్ళాం. అలాగే పరమపూజ్య శ్రీ మాతాజీ ఆదిశక్తి స్వరూపం మహామాయ స్వరూపంలో రావటం జరిగిందని మన అందరికీ తెలుసు. మహామాయ పూజ సందర్భంగా మనం ఇక్కడ ఆ మాయ ఎలా మనల్ని మభ్యపెడుతుందో గమనిస్తూ, అమ్మ దయచేసి మమ్మల్ని అందరినీ శాస్త్రాల్లో ఉన్న సత్యం వైపే నడిపించమని విన్నవి. ఈ మహోన్నతమైన సోమవారం రోజు అలాగే పరిపూర్ణమైన పూర్ణిమ ఈ రోజు రాత్రి జరుగుతూ ఉంటుంది. ఈ రాత్రి పూర్ణిమ మనం ముందు ఉన్నాం కాబట్టి 14 కళా స్వరూపాలను జాగృతి వచ్చి రేపు పూర్ణ స్థితిని పొందాల్సి ఉంటుంది. ఈ పూర్ణ స్థితి పొందే ముందు మనం మహామాయ గురించి ఈ సంస్కారం సోమవారం రోజున తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మనందరికీ అనిపిస్తుంది. ఈ పూజ 10 ఏప్రిల్ 1994 మహామాయ పూజ ఎప్సమ్ ఆశ్రమం అనేది ఆక్లాండ్లో న్యూజిలాండ్లో ఉంది. అక్కడ జరిగింది. అమ్మవారు మనకు చెప్తున్నారు, మనం ఈరోజు మహామాయ పూజ చేయాలని నిర్ణయించుకున్నాం. నేను మహామాయ గురించి ఇంతకు ముందు ఎప్పుడూ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే అది మాట్లాడకూడదు లేదా చెప్పకూడదు. ఇది ఒక దైవ రహస్యం. కాకపోతే ఇది సహజయోగం యొక్క మూలం. నేను మీకు చెప్పాలి. దేవత సహస్రారంలోకి వచ్చినప్పుడు శక్తి మహామాయ అవుతుంది. ఇక్కడ సహస్రారే మహామాయే అని అంటాం. ఆమె తనను తాను మభ్య పెట్టుకోవాలి. తనను తాను మభ్య పెట్టుకోవడం కోసం ఆవిడ ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు. ఆమెను దేవతగా ఎవరు తెలుసుకోలేరు. ఆత్మ సాక్షాత్కారం వచ్చేదాకా, ఈ సహస్రారం తెలుసుకునేదాకా మహామాయ స్వరూపాన్ని ఎవరు తెలుసుకోలేరు. మహామాయ అవతారం రావాలి, ప్రజల దగ్గరగా రావాలి. దీనికి ఒక ప్రయోజనం ఉంది. మనకు ఈ అవతారాలన్నీ వచ్చాయి. వారి భూమి మీద నుండి ఎలా త్వరగా అదృశ్యమయ్యారో మనం చూసాం. నా పని, అమ్మవారు చెప్తున్నారు, ఆత్మ సాక్షాత్కారం ఇచ్చే పని నాది. మూడవ విషయం ఏమిటంటే, మీరు నా శరీరంలో అణువణువులుగా కణకణంగా ఉండాలి. మీరు నాలో ఎలా ఉన్నారో మీరు చూడలేదు. నాలో మీరు మీ ప్రతిబింబాన్ని కూడా చూడలేరు. ఇది మహామాయ. ఇది దాని రహస్య భాగాన్ని ఎలా మిమ్మల్ని మాయ చేస్తుందో చేసే శక్తి అమ్మవారికి ఉంది. ఇది ఎలా జరుగుతుందో మనకు తెలియదు. మనకు ఏం కావాలన్నా అది శరీరంలో దొరుకుతుంది. ధ్యానంలోనే ఆత్మ అనే కాంతి ద్వారా అన్నీ ఉన్నాయి. శ్రీ మహామాయ పూజ మనందరం ఆ శరీరంలో కణాలుగా ఉన్నామని అర్థం చేసుకుంటూ ఈ పూజ సందర్భంగా విశేషమైన శక్తులంతా కూడా సహస్రాన్ని తెలుసుకోవాల్సి ఉంది. మనం ఆవిడ ఒరిజినల్ రూపంలో ఉంటే దగ్గరకు కూడా వెళ్ళలే, అంతలా భయం కలుగుతుంది. అంత రూపం అవి అన్నీ కూడా మనం అర్థం చేసుకుంటూ ఆవిడ మహామాయ రూపంలో ప్రేమతో తల్లి రూపంలో రావటం వల్ల మనం ఆవిడ దగ్గరగా వెళ్ళగలిగాం. ఇదంతా కూడా భౌతికంగా. ఇప్పుడు సూక్ష్మ రూపం పొందిన తర్వాత ఆ శక్తిని అంతటినీ కూడా సహస్రాల్లో మహామాయని తెలుసుకోవటం అంటే విశేషమైన శక్తిని, ఆత్మ అనే ప్రకాశాన్ని అభివృద్ధి చేసుకుంటూ మరింత ఉన్నతమైన స్థితిని పొందాల్సి ఉంటుంది. మనం చంద్రకళ ధ్యానం చేసుకుంటాం.
ఈరోజు సాయంత్రం పౌర్ణమి ఉంది. మనం ముందు చేస్తున్నాం కాబట్టి 14 అంగద దైవ స్వరూపం సర్వమంత్రాల మధ్య ధ్యానం చేస్తాం. రేపు అయిపోయే దశలో మనం పూర్ణిమ పరిపూర్ణమైన ఆత్మగా మరి మనం ఆత్మానందాన్ని పొందే రోజు. మనం చంద్రకళను మననం చేసుకుంటూ చంద్రకళాత్మకం మనం చంద్రకళను ఆరాధించినప్పుడు శ్రీ ఆదిశక్తి మనందరికీ ఆత్మానందాన్ని, ఆత్మదర్శనాన్ని, ఆత్మ విద్యని ఈ 16 రోజుల్లో ఆత్మనేత్రలో మనందరికీ ప్రసాదించిన ధన్యవాదాలు తెలుపుతూ మనం ఆదిశక్తి పూర్ణ స్వరూపం అంతా కూడా శ్రీ యంత్రంలో ఉంటుంది. దాన్ని మనలో ధ్యానం చేస్తే ఆదిశక్తి అనంతమైన శక్తులన్నీ మనకు లభిస్తాయి. మనం అందరం ఆత్మస్వరూపులా మారి అమ్మ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి. ఇదే మన అందరి ఏకైక ఆత్మని కాంతిని మనం చూడాల్సి ఉంది. చంద్రకళలు 15 వరకు కనిపిస్తాయి. 16వ కళా స్వరూపం చూడలేం. ఇది పూర్తిగా చైతన్యంగా నిండి ఉన్నది. ఆదిశక్తి పూర్ణ చైతన్య స్వరూపం అనంతమైన ఆత్మస్వరూపం. ఆ అమ్మవారి కాంతిని పొందాలంటే మనం ఆ స్థాయికి మనందరి ఆత్మల కలయికతో ప్రయత్నం చేసి ఆ ఫలితాన్ని పొందాల్సి. అలాగే రేపు మనం ఈరోజు సాయంత్రం పూర్ణిమ కాబట్టి రేపు పూర్ణమైన స్థితిని అంతా కూడా మనం అంతా కూడా పూర్ణ స్థితిలో ధ్యానం చేయాల్సి ఉంది. 16వ రోజు సూక్ష్మ రూపం కాబట్టి మనం చైతన్య రూపంలో మన ఎడమ హృదయంలో ఆ అనుభవాన్ని పొందాల్సి ఉంది. ఇప్పుడు చంద్రకళని ఇప్పటిదాకా చూసినట్లన్నిటిని కూడా మననం చేసుకుంటూ ప్రథమ శక్తి కళాస్వరూపం నుంచి ప్రారంభిద్దాం. ప్రథమం ఓం తమేవ సాక్షాత్ శ్రీ అమృత నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాత్రిపుర సుందరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మనదా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కామేశ్వరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పురుష నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భగమాలిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ తృష్టి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నిత్యకిల్నా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పుష్టి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరుండా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ రతి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ వారిణి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ శశిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ శివదూతి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ చంద్రికా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సరితాదేవి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కాంతి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కులసుందరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ జ్యోత్నా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నిత్యా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ శ్రీ శ్రీరూప నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నీలపాటిక నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ ప్రీతి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ విద్యా నమో నమః. ఈరోజు ఓం తమేవ సాక్షాత్ శ్రీ అంగద సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ అంగద సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ అంగద సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. దైవస్వరూప్ ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వమాంధ్రాల నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వమాంధ్రాల నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వమాంధ్రాల సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఎడమ అరచేతిని మనం పశ్చిమంగా ఉన్న చంద్రుడి వైపు, చాలా భాగం తెల్లగానే ఉంది ఆ ప్రదేశం. ఆ శక్తిని మనం ఎడమ హృదయంలో పూర్ణమైన స్థితిని మనం ఈ రోజునే పొందగలుగుతాం. మన అందరం కూడా ఈ పూర్ణ స్థితితో పూర్ణమైన కాంతి అనే ప్రకాశంతో మన ఎడమ హృదయంలో ఈ శక్తిని నిక్షిప్తం చేసుకుని మన హృదయం అనే ఈ కమలాన్ని తెలిసి, హృదయ కమలాలు తెలిసి విశ్వాన్ని అంతటినీ కూడా మన హృదయంలోనే దర్శించి పరబ్రహ్మ పరమేశ్వరుని సాన్నిధ్యం చేరుతుంది. ఈ వస్తువు పోతున్న శక్తిని అనుభవంలోకి తీసుకుంటూ మహోన్నతమైన అమ్మవారి ప్రవచనాన్ని మనం వింటూ ఆత్మానందాన్ని పొందాం.
సహాయం చేస్తున్న సమస్త దేవీ దేవతలకు, పంచమహాభూతాలకి, సూర్య చంద్రుడు, ఆదిశక్తి సదాశివులకి చేత సహస్ర కోటి కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ మనం అమ్మవారి అమృతవాక్యం విందాం. జై శ్రీ మాతాజీ. నైస్ డే. గాడ్ బ్లెస్ యు. Only the sense of resurrection was created. That you can be resurrected. Or you can be reborn. That sense came down there. I mean, people recognized it that it can happen to all of us sometime. But it did not happen. Actualization never took. That was a problem. And without you entering into the reality, whatever one may talk about, it sounds imaginative. So one has to jump into the reality, into the truth. This never had happened before. And as I have told you, that if it had happened to one or two people, it makes no difference at all to the masses. And nobody accepts it. And like a small little river flowing in the desert, it disappears in the thin air. The truth also, whatever was found out, never had any roots. And all kinds of funny things started with this reality which these people preached. So it was to be the culmination of human consciousness, where he becomes one with the divine, that he becomes one with himself. Was to happen. And that too was to happen at the time which was most opportune, best time. Because unless and until the human desire is very strong, the human will is very strong, and is asking for the reality does not go into action. Other things, of course, as far as the creation is concerned, eating the animals and all the trees and fruits and flowers, all these things are done. But the human evolution could not have matured earlier because there was not so much of seeking. So when the time came, when the necessity was so great, that the necessity itself brought forth surgery. And it happened that I really saw the Sahasrara. Of course, you know there's a difference between your Sahasrara and mine. And I saw the Sahasrara, which is big Sahasrara, opened out beautifully. And the petals were just like flames, rounded flames, not flat flames, but rounded ones. Rounded, beautifully colored flames of different colors. That's why I wore today a blouse of many colors and sari of many colors. Because I saw so many permutations and combinations of things. And as if every petal was individually absolutely complete and perfect, but so integrated into the base.
The way it opened out, and the movement was so rhythmic and so harmonic. There was no problem. Such a harmony was between them. No fluctuation anywhere. As if they were dancing to a tune. They opened up. And the colors all spread out their light around the aura. And in the center I saw the Agya, bring it here. You can say the sun color. And all the chakras being there, also emitting light. But the chakras were dark brown shades. They were detailed. So dark that they were all looking blackish, so dark. Sort of condensed color they had. And they were also emitting light all over. And the light, as soon as the whole thing opened out, the light absolutely spread out. And then I said, Islam can be done. So first I had to open out my Sahasrara. Then your Sahasraras could be opened out. And then I felt that a tremendous flow of my wings started. So much came even upon me, my own fruits, like torrential rain used to fall on me. Absolutely, I was so drenched in that joy. Really, I was lost, absolutely lost. But I felt that the whole creation is now sounding with that universal consciousness. Just felt it. Everything was finished. Only the joy was pervading. It was such a beautiful time. And then I started my work. But as you know, in the beginning, it's very difficult to talk of this. To begin with, it is very difficult for a person to say that I am such and such. It's really embarrassing stuff. Extremely embarrassing. Tell someone. I mean, if you have some power or something, you feel shy to talk. You just don't want to stand out and be singled out. You feel so lonely about it. You don't want to mention it to anyone. I managed it for quite some time. But when the Sahasrara opened up, I knew that I will have to come out to my true colors. Of course, not that I have not come out, because that would be terrible. But as it is, when the Sahasrara opened up, I realized that the instrument is now ready. So this instrument that is before you is the instrument by which you are going to know the truth. You can find out the truth through this instrument of mine. Because through this instrument, you will get your Kundalini awakened, you get your realization, and through your vibrations you will be able to know the truth. You already know that the rapport between you and the truth has started. You can ask any question and you get the answer. So first of all, the truth will be known. And that truth, once you know, will be followed by another dimension of that truth. And another dimension, and I knew a stage will be reached where I will have to give the whole of it. And the whole of it, what it is. But this instrument has a special thing about it. Because Sahasrara is, the essence of Sahasrara is integration, is ekagra. I have told you what is ekagrata.
That is, all the codes of all the degrees, if you put together and thread them together, that is called as Ekagra. Agra means the end, and A is one. All the ends are put through one string. Now what is this means? In a very subtle way, if you understand, that all the chakras are threaded into my being. That means all types of patterns that have been created, all types of religions, all types of faiths, all types of ideas, all types of enterprises, science, yogas, everything, all of them are threaded in this. So supposing you are a Hatha yogi, then you have to just ask the question, are you a Hatha yogi? If you are doing Raj Yoga, you just ask Mother, are you Raj Yoga? If you are a Christian, you just ask Mother, are you Christ? If you are a Muslim, you just ask Mother, are you the Prophet? Say now, even if you are people who do not believe in God, say, then are you the abstract image? Are you Buddha? Are you Mahavir? All of them are Buddha. So that all of you, wherever you may be, whatever you might have developed, nothing is wasted, but is given a proper meaning. But with that meaning, you will be integrated with others also. Because there's one personality which has all these meanings. Like 1,000 names of one goddess. So automatically they will be integrated. You can be a Hindu, you can be a Muslim, you can be a Christian, if you want to call yourself something like that. But once you become a Sahaja Yogi, you are all integrated. You go to church if you want to, you can go to a mosque if you want to, but you know who is the person who is there. You follow that one. This is the essence of Sastra. And for that reason, we have to give up our inside interpretation. Like if you say, I am a Christian, then how are you a Christian? I am Church of England. That's not. You are a Christian, alright. Then you are following Christ. Because I am Christ. If everybody is following one lamppost, then they are all integrated. You may see it from one angle, another may see it from another angle. But by this integration, you will realize that the light is the same. So all these years, the way people have been fighting and quarreling, all that is going to be absolutely neutralized. This is the beauty of integration. Anywhere in the world, whatever they are following can be answered. But supposing it's some sort of a falsehood, saying like voodoo, then I'm not that. Who's not? I'm not false. Whatever is the truth, whatever you have followed, something which is called as truth, which is called also. In a sense, like Christianity is not truth. Christ is the truth. But if you are a Christian and follow Christ, in a false way, because following Pope is not following Christ at all. So becoming a Church of England, this thing is not following Christ. But if you have been following Christ, even through Church of England, it's all right.
even through Pope is alright. Because now you have found out. So this was a very important and a crucial day, I would say, the 5th of May. And it all happened very dramatically, extremely dramatically. That, you see, I went to a program, not a program, but I went to find out about one of the horrid Rakshasa's place, see, what sort of thing he was about to. And of course I made my own arrangements and I stayed in a friend's place. But I went to the camp to see what he was doing, what was he up to. In a very simple, innocent way. See, he could never have a case that I was up to some mischief. Extremely simple. I look so innocent, don't take me for that. I'm afraid. So I went down, and the fellow thought me to be a great disciple of his and all that. So I was. Then I went to the seashore, and I saw what he was up to. He said, so angry. I said, what is he up to? I said, I must have done. It has to be done now. No more time needed. Because just see what is he up to. He was working on a very bad way on a chakra which is to be worshipped. And I felt that I must do something about it. And really it happened that I could just open out the Sahasrara and I said, that's it. You see, because as you must have heard that the goddess has, no, she's Nishprayojana. She's purposeless. She has no purpose. But if the purpose comes in her way, then she may do something. But she doesn't have her own purpose. She's absolutely purposeless, useless. Without any desire, imagine. Without any attributes. What a thing and a half. What it is. Such a personality, when it is faced with a demand like that, comes up to this form. So now you understand from there that all this Sahasrara day, you have to also demand. I want you to demand and ask, because I have no desire. And you just go ahead, you have all the right to demand from and ask for the biggest and the highest and the most fantastic and the most dynamic that you want to do. Put up your minds and heads together and ask for something big. This is a very great day today. Go home, think about it. Collectively also you decide, I'll go now. So then you decide and put a demand. It will be done. Now, thine will be done, not mine. We'll make a move now. I hope all of you will come on the 7th and bring all your friends and all that. We might get a big crowd, I can't say, but crowd is a crowd. Sahajogis are Sahajogis. You might get a big crowd out of which you see we putting them in the sea and you'll find only 2 remaining back. So Sahajogi is different. We might get a crowd, I don't know. Depends on. But Caxton Hall may be better. Because Caxton Hall people ask people to come to see. Very safe. Thanks to Caxton Hall meeting that National Front lost all their seats and all their deposits. I thought something would come of it. Huh? I thought something would come of it. You knew that. I knew something funny would happen. There's a saying that when the fox has to die, he runs towards the city. So when they told me they are coming to the Caxton Hall, I said, very good idea. That's a very good trap for them. And not a single person. All of them lost it. They went down, they did worse than they did last time. Huh? Twice as bad. All their home. Even that. Policies. That also. No, no. See, hatred is not very true. It's nice in a way this lady has also come. Let's see, she's after all a woman.
and we can work on her. Let's see how she works it out.